అండి. మీకు గాని మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేసేయండి. ఈ వీడియో మేము ఊరికెందుకెళ్ళాం ఏంటి అనేది ఫుల్ వీడియో అస్సలు ఎక్కడ కూడా మిస్ అవ్వకండి. నేనైతే డీటెయిల్‌గా చెప్పేస్తాను. ఇక్కడైతే ఇంకా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా మా హస్బెండ్ మమ్మల్ని అయితే బస్ ఎక్కించేసి మా హస్బెండ్ అయితే రిటర్న్ వచ్చేసారు. నేను అమ్మ అయితే ఊరెళ్తున్నామన్నమాట. ఇంకా నైట్ 10:30కి అలా బస్ వచ్చిందండి. ఇంకా బస్సులో అలా వెళ్తూ ఉన్నాము. ఇంక ఇదైతే రాజమండ్రి బ్రిడ్జ్ అండి. చాలా చక్కగా ఉన్నాయి వాటర్ అయితే ఫుల్‌గాను. బాగున్నాయి. మొన్నొచ్చినప్పుడైతే అంత ఏం కనిపియలేదు వాటర్. ఈసారి బానే వచ్చాయి. ఇంకా డైరెక్ట్ మా ఇంటికాడ దిగిపోయాము. ఇంకా మా ఊర్లో దిగిపోయాము అమ్మ వాళ్ళ ఊర్లో. ఇంక ఇక్కడికొచ్చి జామకాయలు మొన్న కూడా వచ్చినప్పుడు కోయలేదు కదా అని ఈసారి కోసాను. ఇంకా కోసేసి మంచిగా శుభ్రంగా కడిగేసానండి. ఒకటి తిన్నానో లేదో ఎంత తియ్యగుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. ఆర్గానిక్ ఫుడ్. అప్పటికప్పుడు మన చేత్తో చెట్టు కాయ కోసుకొని తింటే భలే రుచిగా ఉంటుంది కదా! ఇంక నేనైతే కొన్ని సామానం తీసుకెళ్దాం అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి అని అమ్మ నేనైతే వచ్చాము. ఇదే కారణము. ఇంక మంచిగా నీట్‌గా స్టీల్ సామానం అన్నీ కూడా క్లీన్ చేసేసుకొని శుభ్రంగా తుడిచి ప్యాకింగ్ అయితే చేసేసుకున్నాము. ఇంకా బ్యాక్ సైడు ఇది అమ్మ వాళ్ళ బ్యాక్ సైడ్ మాట. ఇంటి వెనకాల మా నాన్నమ్మ ఎప్పుడో చిన్నప్పుడు చిన్న చెట్టేసిందండి. చూడండి ఎంత పెద్ద చెట్టు అయిపోయిందో. మనుషులు లేకపోయినా మనుషులు చేసే పనులు కొన్ని అయితే అలాగే ఉండిపోతాయి కదా! దాంట్లోది మా నాన్నమ్మకి చెట్లంటే చాలా ఇష్టము. నాకు అక్కడైతే బాధ అనిపించింది. ఎందుకంటే ఉంటే బావుండు అనేది బావుంటుంది కదా! అలా అనమాట. ఇంకైతే ఇక్కడ షటిల్ అయితే ఆడేసాను కాసేపు. నేనైతే చిన్నప్పుడు ఇక్కడ చాలా ఎంజాయ్ చేసేదాన్ని అండి. సమ్మర్‌కి అయితే ఫుల్‌గా ఆడేసుకునేవాళ్ళము. ఇంకా ప్యాక్ చేసేసి ఇయైతే ఇత్తడి సామానం. ముందు చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు మా అమ్మ ఎలా తోమేసిందో నీట్‌గా. ఇవైతే అత్తయ్య వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళిపోవాలన్నమాట అప్పుడు. ఇంకా ఆటో అయితే మాట్లాడాము వస్తుందని చెప్పారు. అందుకని ఇంక అన్నీ కూడా అమ్మ బయట పెట్టేసింది. ఇదైతే మందార పువ్వు చెట్టు. అలాగే ఇటు పక్కన వచ్చేసి మల్లెపువ్వు చెట్టు, కనకాంబరాలు అన్నీ కూడా ఉన్నాయి. నేనైతే ఇంకా ఇక్కడ ప్యాక్ అయితే చేసి పెట్టేసాము. ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి నా సామానం అయితే అక్కడ పెట్టేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికైతే వచ్చేసాము. అమ్మ వాళ్ళ ఊరు వచ్చేసి అక్కడ సామానం గట్ట అన్నీ మళ్ళీ ఇంకా కొన్ని బట్టలు గట్ట అన్నీ పెట్టేసుకున్నాను. అలాగే కొన్ని శారీస్ కూడా తెచ్చుకున్నానండి కొత్తవి. ఇంకా అవన్నీ కూడా ప్యాక్ చేసేసుకొని పెట్టుకున్నామన్నమాట. ఇంకా ఇక్కడైతే బస్ బుక్ చేసుకున్నాము. మళ్ళీ బస్ అయితే వచ్చేస్తది 7:00 అనేసి 6:30కి అలాగే వచ్చాము. ఒక 10 నిమిషాలు అటు ఇటు ఏమన్నా అయినా బస్ మిస్ అవుతాం కదా! అదేదో ముందే వచ్చి ఉంటే బాగుంటుందని ఇంకా అమ్మ నేనైతే వచ్చేసాము. ఇంకా అమ్మ వచ్చేటప్పుడు అయితే పిల్లలకి మిక్చర్ తీసుకుంది. స్వీట్స్ అలాగే చకోడీ అలాగే అన్ని రకాల మిక్చర్ ప్యాకెట్ ఒకటైతే ఆగ్రా మిక్చర్ సన్న మిక్చర్ అండి. మేమైతే ఆగ్రా మిక్చర్ అని చెప్తామన్నమాట. ఇంక ఇవైతే వీళ్ళు తింటారని తీసుకున్నాను. ఇంకా బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తున్నాము. ఇంక ఇక్కడ బస్ స్టాప్ దగ్గర అయితే గుడులు ఉన్నాయండి. ఇది వచ్చి హనుమాన్ గుడి పక్కన వచ్చేసి సాయిబాబా గుడి. ఇక్కడైతే కంపల్సరీ మనం ఏ ఊరు వెళ్ళినా కనీసం మన పక్క ఊరు వెళ్ళినా సరే మా ఊర్లో అంటే దుర్గమ్మ తల్లికి ఇక్కడ కొంచెం దండం పెట్టుకుని వెళ్తారన్నమాట. ఏంటంటే మనం ఏదైనా వెళ్ళిన పని సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యి ఉంటుంది అన్న ఒక నమ్మకం. ఇంకా దుర్గమ్మ తల్లి టెంపుల్ కూడా అటు సైడ్ బ్యాక్ సైడ్ ఉంది చూడండి. ఇక్కడ శివుడిది బొమ్మ అయితే కొత్తగా కట్టారు. ఇంతకు ముందు అయితే లేదు. అందుకని మీకు చూపిస్తున్నాను. ఇంక ఇక్కడైతే అమ్మ కూర్చుంది. ఇంకా ఈ ఫోటో అయితే మా నాన్నమ్మదండి. మీరు చూడలేదు అనేసి మా నాన్నమ్మది ఫోటో కూడా పెట్టానమాట. ఇంకా మళ్ళీ బస్ అయితే ఎక్కేసాము. రిటర్న్ హైదరాబాద్ అయితే వచ్చేసాము. ఇంకా హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఇంకా అక్కడ మూసాపేటలో ఆపేశారు. ఇంకా మూసాపేట నుంచి మా హస్బెండ్కి ఫోన్ చేసి మా హస్బెండ్ వచ్చి పికప్ చేసుకున్నారు. ఇదే అండి వీడియో. మీకు కానీ మన వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సపోర్ట్ చేసేయండి. అలాగే మన ఛానల్ లైక్